ఒక్కసారి ప్రజా వయసులో సిరాచుక్క చూద్దాం. బీసీలు ఐక్యతతో పెను ఉప్పెనలు రాష్ట్ర కులగణన సర్వేతో మొదలైన నిర్మాణం, బీసీల ఐక్య ఉద్యమం, రాజ్యాధికార సాధనం వైపు రాజీ లేని పోరాటం కొనసాగిస్తాం. బీసీల అణచివేతకు కారకులైన నాయకులారా ఖబర్దార్, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. 56% జనాభా కలిగిన బీసీలం రాజ్యాధికారంలో మా వాట మాకు దక్కాల్సిందే. పోరాటాలు మాకు కొత్తేమీ కాదు. మేము తిరుగుబాటు చేస్తే తట్టుకొని నిలబడగలరా? గుండెల నిండా ధైర్యం ఉన్న బీసీ నాయకులను రాజకీయ కాపలదారులుగా వాడుకుంటామంటే పాతరేస్తాం. బీసీ వర్గాల పేద బిడ్డలు బువ్వకు బుక్కికి మగ్గిపోయి రాలారు. ఐకమత్యం ఆదిశక్తి రూపంలో బీసీ యుద్ధవేరి ఆకాశాన్నంటేలా మారు మోగిపోనుంది. బహుజనులం బడుగు జీవులం కాదు, పోరాటంలో మెరుపు వీరులం. బీసీల రాజ్యాధికార లక్ష్య సాధన ముందు కడ వరకు పోరాడతాం, చివరి లక్ష్యాలను ఛేదిద్దాం. బీసీ యుద్ధవేరి, బీసీ యుద్ధ నౌక, బీసీ ఉద్యమ గొంతులై కొట్లాడతామంటున్నారు మా బరిగెల శివ ఐనవోలు గ్రామం నుంచి మా జర్నలిస్టు మిత్రులు జబర్దస్త్గా రాసి. అంటే బీసీలు ఇప్పటి వరకు ఓట్ల కోసమే బీసీలు, ఓట్లేసే యంత్రాలుగానే బీసీలు చేస్తున్నారు. కానీ దీనికి కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్ యూ చెప్పాలి బీసీలు అందరూ. ఎందుకంటే అదే కామారెడ్డి డిక్లరేషన్ తీసుకురాకపోతే ఈ ఉద్యమం ఏముండకపో 42% కామారెడ్డి డిక్లరేషన్ వచ్చింది కాబట్టి ఈ ఉద్యమం కూడా వచ్చింది అన్న చర్చ జరుగుతుంది. ఇంకా